ఐక్యూ వచ్చేసి ఒక కొత్త బడ్జెట్ 5G మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి ఐక్యూ Z10 Lite 5G. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాగా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఐక్యూ Z10 Lite 5G. ఇప్పుడు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ 90 Hz HD+ డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు 1000 nits దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే మాత్రం దీంట్లో చాలా యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే మనకు మెయిన్గా దీంట్లో డిస్ప్లే సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు నాచ్ డిజైన్ వస్తుంది. ప్రజెంట్ మనకి 2025 అన్ని డిస్ప్లేస్లో కూడా మనకి పంచ్ హోల్ డిస్ప్లేస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు నాచ్ డిజైన్, చాలా ఓల్డ్ డిజైన్ ఇది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ కూడా మనకు తక్కువగానే వస్తుంది, జస్ట్ మనకు 90 Hz మాత్రమే. దాంతోపాటు దీంట్లో డిస్ప్లే రెజల్యూషన్ కూడా HD+ మాత్రం వస్తుంది. ఇది ఫుల్ HD+ అయితే కాదు. ఇవే మనకు మెయిన్గా డిస్ప్లేలో ఉన్న మైనస్ పాయింట్స్. మెయిన్గా డిస్ప్లే వచ్చేసి మనకు చాలా యావరేజ్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. సెకండ్ వచ్చేసి 2 MP బొకే కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా మనకి ఓకే అని చెప్పొచ్చు, ఫొటోస్ వీడియోస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 5 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6300 ప్రాసెసర్. ఇది మనకి ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం మనకు ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 15 watts ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుంది, 6000 mAh. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ మనకు 15 watts మాత్రమే. చాలా స్లోగా ఎక్కుతుంది మనకి ఛార్జింగ్ కూడా. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తుంది. ఇది ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు IP64 రేటింగ్ ఉంటుంది. దాంతోపాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. లైట్గా మనకి ఏదైనా చినుకులు పడినా, కొద్దిగా వాటర్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. దాంతోపాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వస్తుంది. ఓవరాల్ మనకు బిల్డ్ క్వాలిటీ మనకు బాగానే ఉంది దీంట్లో. ఇవే మనకు ఈ ఐక్యూ Z10 Liteలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా యావరేజ్గా ఉన్నాయి. దీంట్లో మనకు డిస్ప్లే బాగాలేదు, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు ప్రెజెంట్ స్టార్టింగ్ వచ్చేసి 4+128GB వచ్చేసి 10,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు SBI క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ వాడితే 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్ మనకు 9,500 రూపాయలకు వస్తుంది, ఇది విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి June 25th మనకు ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. మనకి ఇదే బడ్జెట్లో ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఐక్యూ నుంచే కావాలనుకుంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటే మీకు ఐక్యూ Z9X 5G వస్తుంది. అది మాత్రం బెస్ట్ లూట్ డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా 6000 mAh బ్యాటరీ వస్తుంది. దాంట్లో ఇంకా మనకి 44 hours ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్ వస్తుంది, Snapdragon 6 Gen 1 ప్రాసెసర్. దాంట్లో మనకి ఇంకా డిస్ప్లే కూడా ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ దాంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మనకి ఐక్యూ Z10 Liteతో కంపేర్ చేస్తే ఐక్యూ Z9X 5Gలో మనకు ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. లేదంటే మనకి మోటరోలా G35 కూడా ఉంది, అది కూడా మనకు 10,000 రూపాయలు వస్తుంది. ప్రెజెంట్ మనకి 10,000 రూపీస్లో ఇవి రెండు కూడా మంచి మొబైల్స్ అని చెప్పవచ్చు. ఇంతేకాసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్